వెల్కమ్ టు డిబేట్ అప్డేట్. నా పేరు రహీం. కోల్కతా ఘటనతో దేశంలో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచారం, హత్యను ఖండిస్తూ 24 గంటల పాటు వైద్య సేవల బంద్కు పిలుపునిచ్చింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో భద్రత పెంచాలని, 36 గంటల పని విధానంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్యులకు రక్షణ కరువైందా? ఎలాంటి పరిస్థితుల్లో వైద్యులు పనిచేస్తున్నారు? 36 గంటలు పనిచేయాల్సిన అవసరం ఏంటి? జూడాల డిమాండ్లేంటి? ప్రభుత్వం ఏమంటుంది? దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జూనియర్ డాక్టర్ల డిమాండ్ ఏంటి? ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు వైద్య సేవలు నిలిపివేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఇటీవల కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం రేగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్లు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీద ఈ విధమైనటువంటి రక్షణ లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే IMA ఇచ్చినటువంటి పిలుపు మేరకు 24 గంటల పాటు ఈ యొక్క విధుల బహిష్కరణకు వారు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే తెలంగాణలో ఉన్నటువంటి HRDAతో పాటుగానే అన్ని రకాల ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా వైద్యులు ఈ యొక్క విధులకు హాజరు కాలేదు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఈ యొక్క విధుల బహిష్కరణ కొనసాగనుంది. అయితే అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇప్పటికీ అన్ని తెలంగాణతో పాటు హైదరాబాద్లో కూడా ప్రైవేటు హాస్పిటల్ రెయిన్బో అలాగే ఇతర హాస్పిటల్లో కూడా ఓపీ నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓపీకి అటు పంజగుట్ట నిమ్స్తో పాటు ఉస్మానియా ఇతర హాస్పిటల్లో కూడా ఓపీ బ్లాక్కి తాళం వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా పోలీస్ దర్యాప్తులో ఏ విషయాలు బయటపడకపోవడంతో అక్కడ ఉన్నటువంటి సర్కార్ CBIకి ఆ కేసును అప్పగించింది. వెనువెంటనే కూడా CBI చర్యలు తీసుకుంటుంది. దాంతో పాటుగానే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కూడా ఈ కేసును వేగవంతంగా పూర్తి చేయాలి, దర్యాప్తు చేయాలి, దోషులను వెంటనే శిక్షించాలనేటటువంటి డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఇప్పటికే సంజయ్ రాయ్ ఆయన కూడా అదుపులోకి తీసుకున్నారు, ఆయనను అరెస్ట్ చేశారు. వీరితో పాటుగానే దాదాపు 19 మంది నిందితులను కూడా అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగానే హాస్పిటల్ ఆర్జికర్ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్తో పాటు జూనియర్ డాక్టర్లు ఇద్దరికి కూడా CBI సమన్లు జారీ చేసింది. అయితే దీన్ని దేశవ్యాప్తంగా ఈ యొక్క సంఘటనను దృష్టిలో పెట్టుకొని 24 గంటల పాటు విధుల బహిష్కరించినటువంటి డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. హాస్పిటల్లో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిరసనలు చేపట్టారు. పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా ప్రదర్శించారు. ఒక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్కు భద్రత కల్పించలేకపోవడం అనేది ప్రభుత్వ వైఫల్యంగా చూపిస్తూ ఉన్నారు. అయితే ఘటన జరిగిన అనంతరం కూడా మమతా బెనర్జీ రోడ్ పైకి వచ్చి ర్యాలీ చేయడం కూడా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. డాక్టర్లు ఉదయం మనం మాట్లాడించిన సమయంలో కూడా విమర్శలు చేశారు. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో అటువంటి భద్రత కరువైంది. దాంతోపాటుగానే వెనువెంటనే కూడా అక్కడ ఎక్కడైతే సంఘటన జరిగిందో అదే ప్లేస్లో కూడా రెనోవేషన్ చేపిస్తూ ఉన్నారు, మరమ్మతులు చేపిస్తూ ఉన్నారు. ఆ హాస్పిటల్ ఆ బ్లాక్ను కూడా అనేది కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూడా హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పటి వరకు పోలీసు యంత్రాంగానికి పెద్ద ఎత్తున ఇంటెలిజెన్స్ ఉంటుంది. దాంతోపాటుగానే ఈ ఘటన జరిగిన అనంతరం దాదాపు 700 మందికి పైగా హాస్పిటల్ వద్దకు చేరుకొని హాస్పిటల్ మీద అలాగే వివిధ విభాగాల మీద కూడా దాడి చేయడం పట్ల కూడా పెద్ద ఎత్తున కోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెనువెంటనే కూడా హాస్పిటల్ని కూడా మేము మూయించేటటువంటి పరిస్థితి కూడా తెచ్చుకోవద్దు అనేటటువంటి వ్యాఖ్యలు చేసింది. దాంతోపాటుగానే అక్కడ ఉన్నటువంటి పేషెంట్ని కూడా ఇతర పేషెంట్స్లందరినీ కూడా ఇతర హాస్పిటల్కి తరలిస్తాము అనేటటువంటి కీలక ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అవుతుంది. పూర్తి స్థాయిలో అంతవరకు తెచ్చుకోవద్దు అనేటటువంటి ఆదేశాలు ఇచ్చింది. సీరియస్ అయిన నేపథ్యంలో కూడా CBI ఈ కేసును వేగవంతం చేస్తున్నప్పటికీ కూడా డాక్టర్లు ప్రధానంగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. అటు దేశంలో ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏదైతే ఉందో దాని మాదిరి మహిళల భద్రతకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున తమకు రక్షణ కల్పించేందుకు ఒక వ్యవస్థ ఉండాలి. దాంతోపాటుగానే ముఖ్యంగా
ఈ యొక్క వ్యవస్థ ఉండాలి అనేది కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలకు సంబంధించి కూడా మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగానే పూర్తి స్థాయిలో మహిళల మీద దాడులు జరిగితే మాత్రం భయపడే విధంగా కూడా ముఖ్యంగా భయపడాలి అనేటటువంటి ఘటనకు సంబంధించి కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓకే రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. రైట్, ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి డిబేట్లో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు, అదేవిధంగా డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, కేర్ హాస్పిటల్, అదేవిధంగా డాక్టర్ ఎన్ నవీన, ఆప్థాలమజిస్ట్ అండ్ క్లియర్ విజన్ ఐ హాస్పిటల్, వీరు సిద్ధంగా ఉన్నారు. ముందుగా పెంటపాటి పుల్లారావు గారు, నమస్తే అండి. నమస్కారం పుల్లారావు గారు, కోల్కతా ఏదైతే ఉందో ఆర్జికర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్స్ సంబంధించి అత్యాచారం ఘటన తెలిసింది. దేశవ్యాప్తంగా ఒక ఉవ్వెత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ సమయంలో ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం అంటూ, పోలీసు విభాగం వైఫల్యం అంటూ కూడా కోల్కతా హైకోర్టు మొట్టికాయలు వేసిన సందర్భం చూసాం. దీన్ని ఏ విధంగా విశ్లేషించుకోవాలి? ఇది నిజంగానే పోలీసుల వైఫల్యమా, ప్రభుత్వ వైఫల్యమా, లేకపోతే దీన్ని ఎలా చూడాలి? ఒకటి ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే, మన దేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ ఒక పెద్ద సబ్జెక్ట్. దాదాపు 1000-1200 మెడికల్ కాలేజెస్, కరెక్ట్ నెంబర్ 1000 దాటినాయి అనుకుంటున్నా, ఉన్నాయి. కానీ నేషనల్ మెడికల్ కమిషన్ ఉండేది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని తీసి నేషనల్ మెడికల్ కమిషన్ ఉండేది. కానీ మనకి ఎలాంటి పిక్చర్స్ కనపడుతున్నాయి? కల్కటాలో పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత డర్టీ ఫిల్తీగా ఉన్నాయి బిల్డింగ్. మిగతా డాక్టర్లు ఇద్దరు కూడా ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళు చూస్తుంటారు, ఆశ్చర్యంగా ఉన్నారు. మెయిన్ నెంబర్ 2 మెడికల్ కాలేజ్, నెంబర్ 3 ఇన్ కల్కటా గవర్నమెంట్స్ ఇలా మెయింటైన్ చేస్తున్నారు. ఒక ఎంత ఆశ్చర్యంగా ఉన్నదంటే అంత ఆశ్చర్యంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకుంటున్నా, ఈ తప్పకుండా మెడికల్ ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజెస్ అప్గ్రేడ్ చేయాలి, చేసి వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఆ ఇన్స్పెక్షన్ అయిపోయాక, కాలేజీకి పర్మిషన్ ఇచ్చేసాక ఇంకా మళ్ళీ ఎవరు వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయట్లేదు. గవర్నమెంట్ కాలేజెస్ అయితే అసలు ఇన్స్పెక్షన్ లేదనే భావిస్తున్నా. సెల్ఫ్ రెగ్యులేషన్ ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ చేసుకున్నట్టుగా, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చేసుకున్నట్టుగా స్టేట్ మెడికల్ కాలేజెస్ స్టేట్ లేదు కదా, అది కనపడుతుంది కదా. ర్యాంపెంట్ ఇండిస్ప్లిన్ ఉన్నది కదా. మన ఒక్క కాలేజీలో చెడ్డ ఉన్నది, ఆ ఒక్క కాలేజీలో తీసేస్తే అంతా బాగుంటుంది దేశం అనుకుంటే కష్టం. ఆ కాలేజీని ఒక శాంపుల్గా, ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే, ఆ ప్రిన్సిపల్ ఎవరైతే కాంట్రవర్సీలో పడ్డాడో గత 2 సంవత్సరాలు 3 సార్లు ట్రాన్స్ఫర్ అవ్వాడు. కానీ 3 సార్లు వారం 10 రోజుల్లో తిరిగి వచ్చేసాడు. కొత్త వాళ్ళని టేక్ ఓవర్ చేయనివ్వలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో చాలా ఎగ్జామిన్ చేయాలి. మొత్తం మెడికల్ ఎడ్యుకేషన్ చేస్తే అట్లీస్ట్ ఒక స్మాల్ పోర్షన్ మన సొసైటీలో వాళ్ళకైనా రిలీఫ్ వస్తుంది. నేను చెప్పాను ఇందాక ఫిగర్ 1000 కాలేజెస్, 1200 కాలేజెస్ ఉంటాయి. నర్సింగ్ కాలేజెస్ 2000 ఉండొచ్చు. ఇవన్నీ తప్పకుండా ఒక ఆడిట్ చేయాలి, చాలా అర్జెంటుగా చేయాలి. ఏదో వాళ్ళు తెల్లకోట్లు వేసుకొని తిరుగుతున్నారు అమ్మాయిలు, ఏదో కంఫర్టబుల్గా ఉంటుంది, బయట చెప్పుకోరు. ఇప్పుడు ఆమె చెప్పినవి తెలిసినవి ఉన్నాయంటే ఒక రెస్ట్ రూమ్ లేదు, ఏం లేదు. విశేషంగా ఉన్నది ఆ అమ్మాయి పరిస్థితి, ఆశ్చర్యంగా ఉన్నది. ఇది గవర్నమెంట్ కాలేజెస్లో అలా ఉన్నది. నేను అనుకుంటున్నా ప్రైవేట్ కాలేజెస్ బెటర్ మెయింటైన్డ్ అని నేను భావిస్తున్నా. కరెక్టో కాదో నన్ను కరెక్ట్ చేయొచ్చు ఎవరైనా. సో తప్పకుండా ఇది ఘోరమైన యాక్ట్. ఒక రేపే కాదు, ఆ క్రూయల్టీ, ఆ బ్రూటాలిటీ, ఆమెను చంపేటోళ్ళు అసలు ఆశ్చర్యం కలగట్లేదు. ఏంటి కారణం? వాట్ ఈస్ ఇట్? అంటే ఒకటి క్రిమినాలజీ స్టడీ చేసేవాళ్ళు, ఫోరెన్సిక్ సైన్సెస్ స్టడీ చేసేవాళ్ళు, ఇలాంటి సైన్సెస్ స్టడీ చేసేవాళ్ళు ఏమంటారంటే, అతను చేసింది చేసాడా 10 మంది చేశారా ఇంకా తేలేరు, ఇద్దరు చేశారా, ఎందుకు చంపాడు, విట్నెస్ లేకుండా చేయటానికి చేశాడా? నేను చెప్తున్నా చాలా డిస్పాషనెట్గా, అది విట్నెస్లు ఎవరు ఉండకూడదని చేసిన వ్యవహారమా ఆఖరికి? ఆ అమ్మాయిని అలా చంపలేకపోయేదా? అవన్నీ చాలా సీరియస్గా ఆలోచించుకోవాలి. ఈ బ్రూటాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది భారతదేశంలో? మనం ఎంతో ఫ్యామిలీ పీపుల్ అంటాం, అన్ని వర్గాలు, అన్ని సొసైటీలో అన్ని స్కేల్స్ ఆఫ్ ఇన్కమ్, దానికి సంబంధం లేకుండా సెన్సిటివ్ పీపుల్ అంటాం, ఇవన్నీ అంటాం. ఎస్, మన దేశంలో ఆడవాళ్ళు చాలా పాలిటిక్స్లో ఉన్నారు, అన్నిటిలో ఉన్నారు, డామినేట్ చేస్తున్నారు, తప్పులేదు. కానీ ఇలా జరుగుతుందంటే ఏంటి? దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింకింగ్ టు బి డన్ మనం సొసైటీగా. వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్? ఈ హీరోయిక్ యాక్టివిటీ 12 సంవత్సరాల క్రితం నిర్భయ
5 చంపేశారు. ఒక 7-8 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి స్కూటర్ మీద వెళ్తా ఉంటే 5 హైదరాబాద్ బయట ఎంతో క్రూరల్గా రేప్ చేసి చంపేసి గొప్ప చెప్పుకున్నారు. అయితే ఇది ఏంటి, ఎలాంటి పీపుల్ చేస్తున్నారు, ఏ సెగ్మెంట్ ఆఫ్ సొసైటీ నుంచి? వాళ్ళకి ఇలా చేస్తే యాక్టివిటీ వాళ్ళ ఎస్టీమ్ పెరుగుతుందా? 5-6 మగోళ్ళ కలిస్తే హీరోలు అయిపోతారా? ఎంత బ్రూటాలిటీ చేసామని చెప్పడానికి అన్నీ మనకు తెలిసిన విషయాలు మాట్లాడుకోం. సో తప్పకుండా ఇలా బయటికి రావటం, మాట్లాడుకున్నాక ఇది మనం దీనికి ఇమ్యూన్ అయిపోకూడదు. చూసాం కదా, అది జరిగింది కదా, ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్గా తీసుకోవాలి. నేను అనుకుంటున్నా తప్పకుండా మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు ఈ యాజిటేషన్ నేను చెప్తున్నా వదలకూడదు. ఎవరో మంత్రి చెప్పాడు, వీడు చెప్పాడు, వాడు చెప్పాడు వదలకూడదు. ఎందుకంటే సొసైటీలో సిగ్నల్ వెళ్ళాలి. రేపే కాదు, డాక్టరే కాదు, ఎందుకంటే బ్రూటాలిటీ. అవునవును, ఈ సంఘటనతో ప్రభుత్వం కూడా డిఫెన్స్లో పడ్డట్టుంది. ఎందుకంటే ప్రభుత్వమే, సీఎం స్థాయి వ్యక్తి మమతా బెనర్జీ రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయటం, టీఎంసీ నేతలు కూడా ఆ ధర్నాలో పాల్గొని ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు శిక్ష పడాల్సిందే అంటూ కూడా ప్రభుత్వం కూడా డిఫెన్స్లో పడ్డట్టయింది. ఒక పక్క ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వమే ఈ విధంగా ధర్నా చేయటం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాస్తవంగా శిక్ష పడాలని అడగటంలో డిమాండ్ ఉంది, కానీ ఒక పక్క హైకోర్టు మీదే తప్పు అంటుంది. దీన్ని ఎలా చూడాలి? ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ నేను పొలిటికల్గా కండెమ్ చేయను, సపోర్ట్ చేయను. ఎందుకంటే ఒక పొలిటికల్ వ్యూ. టీఎంసీ గవర్నమెంట్ ఒకటే బ్యాడ్ అంటే మిగతా గవర్నమెంట్స్ మంచిగా మనకు తెలియదు కదా. ఆంధ్రాలో ఏం జరుగుతున్నాయి, తెలంగాణలో ఏం జరుగుతున్నాయి, నిజంగా ఏం జరుగుతున్నాయి, అదే గాంధీ మెడికల్ కాలేజా, ఆంధ్ర మెడికల్ కాలేజా, ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఎలాంటి హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారు, ఏమున్నాయి మనకు తెలియదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ బయటకు వచ్చాక మనకేదో లైట్ వస్తుంది. తప్పకుండా నేను చూసింది, విన్నది, విజిట్ చేసింది చాలాసార్లు కలకత్తాలో. వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనకంటే వెనక ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. ఒకప్పుడు బ్రిటిష్ టైంలో కలకత్తా మనకంటే 100 సంవత్సరాలు అడ్వాన్స్గా ఉండేది అంటారు. 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇప్పుడు వెనకున్నది. వెనకున్నది ఏంటంటే హైలీ పొలిటిసైజ్ రాష్ట్రం అయిపోయింది, అంతా పాలిటిక్స్ అయిపోయింది. కామర్స్ బిజినెస్ చేసేవాళ్ళు లేరు. ఇంకా తెలుగు రాష్ట్రాలకి ఏంటంటే ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ ఉన్నది కాబట్టి, ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ ఈవేళ అది మెడికల్ కాలేజెస్ పెట్టాక, ప్రైవేట్ సెక్టర్ పెట్టాక మెడికల్ ఎడ్యుకేషన్ మొదలుకు వచ్చింది. కొన్ని ఫైన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చాలా ఫైన్ ఇన్స్టిట్యూషన్స్, అవి తగ్గించడానికి వీల్లేదు. చాలా మంది సాక్రిఫైస్ చేశారు, చాలా మంది చేస్తున్నారు. సో మనం చూడవలసింది ఏంటంటే ఇది ఒక అవకాశం అన్ను, ఇది పరిస్థితిని, ఇది వాళ్ళు వదలకూడదు. ఎందుకంటే ఇది ఏదో ఇలా చేసావు, అలా చేసావు, మంత్రి గారు చెప్పారు, నేను చెప్పాను, మేము చెప్పాను వదలకుండా దీనికి ఒక సిగ్నిఫికెంట్ చేంజెస్ సొసైటీలో, ఒక ఆ అమ్మాయి చేసిన సాక్రిఫైస్, ఆ లైఫ్ గురించి ఎంత సఫర్ ఉంటుందో వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్, నేను అసలు అది చూడలేకపోతున్నా, చెప్పలేకపోతున్నా. ఎందుకు ఈ బీస్టియాలిటీ, ఎందుకు ఈ బ్రూటాలిటీ? భారతీయ మగోళ్ళ మైండ్లో ఉన్నదా, ఆడోళ్ళ మైండ్లో ఉన్నదా? కొన్ని మగోళ్ళే రాసుకెళ్ళైతే ఆడోళ్ళు కూడా ఆడోళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, అది ఆ సొసైటీలో కూడా ఒక కన్నేసి మనం రివ్యూ చేయాలి, హైలైట్ చేయాలి, సెన్సిటైజ్ చేయాలి. మాట్లాడదాం దాని మీద మాట్లాడదాం పుల్లారావు గారు, ఇంకా చాలా సమయం మాట్లాడదాం. డాక్టర్ నవీనా గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. అది ఏదైతే కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద చెప్పుకోవడానికి కూడా ఘోరమైనటువంటి అత్యాచారం చేసి పాశవికంగా దాడి చేస్తున్న సంఘటన మనం తెలుస్తుంది. దేశవ్యాప్తంగా దీని మీద బాగా నిరసన జ్వాలలు వేతన ఎగిసిపడుతున్నాయి. ఈ సమయంలో ఏదైతే ఉన్నారో ఈరోజు 24 గంటల పాటు వైద్య సేవలు బంద్ కూడా చేశారు. ఇటు అత్యవసర సేవలు తప్ప ఓపీ సేవలన్నీ కూడా నిలిచిపోయినాయి. దీని మీద ఏమంటారు, మీ విశ్లేషణ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనం ఇప్పుడు జరిగినది ఏదైతే ఉందో చాలా హీనియస్ క్రైమ్ ఇది. అంటే చాలా బ్రుటాలిటీ తోటి జరిగింది ఇది. దీన్ని ఫస్ట్ మనము ఖండించాలి. అండ్ ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత సఫర్ అయి ఉంటుంది, ఎంత బ్రూటల్ గా తనని ఏంటంటే చంపేశారంటే అసలు మృగాలు కూడా సిగ్గుపడేంత చాలా హీనియస్ గా చేశారు. సో ఇటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కండెమ్ చేసి రెండు ఆస్పెక్ట్స్ లో చూడాలండి. మీద జరుగుతున్న దాడులు ఏంటి ఇలాంటివి, రెండోది ప్రొటెక్షన్ ఏంటి, స్పెషలీ లేడీ డాక్టర్స్ కి ప్రొటెక్షన్ ఏంటి. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ఈ రెసిడెంట్స్ ని తీసుకుంటే వీళ్ళకి 36 అవర్స్ డ్యూటీస్ వేయటం ఏంటి, 36 అవర్స్ లో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒక డ్యూటీ రూమ్ లేకపోవడం ఏంటి, అండ్ అసలు వాళ్ళకి డ్యూటీ రూమ్స్ లో వాళ్ళకి ఒక ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు, టాయిలెట్స్ లేవు. ఎస్పెషల్లీ లేడీ డాక్టర్స్ కి అయితే చెప్పుకోలేని రకాల బాధలు ఉన్నాయి. అంటే టాయిలెట్ కి పోవడానికి వాళ్ళు 24 అవర్స్ లో కూడా అసలు వాళ్ళు కనీసం ఏంటంటే దే కాంట్ ఈవెన్ యూస్ ద టాయిలెట్స్.
అట్లా డ్యూటీలు చేయాలి, నైట్ అంతా లేచి ఉండాలి, పేషెంట్స్ కి సర్వ్ చేయాలి, వాళ్ళకి చికిత్సలు చేసుకుంటూ మళ్ళీ వాళ్ళకి రూమ్ లేకుండా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలి. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో పాప ఆ అమ్మాయి కూడా షీ వాజ్ ఆన్ 36 hours డ్యూటీలో ఉండింది అమ్మాయి. అండ్ ఆ అమ్మాయి కారణం ఏంటి అనేది ఇప్పుడు త్వరలోనే అందరికీ తెలుస్తుంది. నెక్స్ట్ ఫ్యూ డేస్ లో సిబిఐ ఏంటి కారణం అనేది మనకి అందరికీ తెలుస్తుంది. కానీ ఇప్పుడు డాక్టర్స్ అంటే అన్ని గ్రూప్స్ లో సర్క్యులేట్ అయ్యే వార్తలు ఏంటి అంటే తనకేంటో అక్కడ ఏదో సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది, ఆ అమ్మాయికి ఏంటంటే అదేదో ఇన్ఫర్మేషన్ ఉండింది కాబట్టి కుడ్ బి ప్రీమీడియేటెడ్ ఆర్ ఏంటంటే ప్లాన్డ్ అని అంటున్నారు. బట్ ఏదున్నా కూడా ఆ అమ్మాయి పాపము ఒక రూమ్ ఉండుంటే, ఒక డ్యూటీ డాక్టర్స్ రూమ్ ఉంటుంటే ప్రాబబ్లీ లోపట ఉండి లాక్ చేసుకొని వాళ్ళ మనకి సేవ్ అయి ఉండేదేమో. తను ఒక యంగ్ డాక్టర్, ఒక యంగ్ బడింగ్ డాక్టర్, అంత కష్టపడి చదివి అసలు ఆ తల్లిదండ్రులు కూడా ఎంత వాళ్ళు ప్రాణం పెట్టి పెంచి ఒక ఆడపిల్లని చక్కగా చదివించుకొని ఒక మంచి గవర్నమెంట్ దాంట్లో చేస్తుంది అని అంటే, చాలా కష్టపడి తెచ్చుకున్న సీటు ఇవన్నీ చదువుతున్న అమ్మాయికి ఇలా జరిగింది అని అంటే, ఒక కంట్రీలో ఒక యంగ్ డాక్టర్ ని ఒక లైఫ్ వైప్అవుట్ అయిపోయింది. అసలు ఇంత బ్రూటల్ గానా, ఇంత అసలు మృగాలు కూడా అసలు ఇలా బిహేవ్ చేయవు, అంతకంటే దారుణంగా బిహేవ్ చేశారు. ఆ ప్రిన్సిపల్ ఇన్సెన్సిటివ్ గా అమ్మాయిది షీ ఈస్ ఇర్రెస్పాన్సిబుల్, ఆ కారణం తను అని చెప్పడము అది అందరినీ కొంచెం చేస్తుంది. అండ్ అది లేకుండా సింపతి ఎంపీ అనేది కొంచెము ఇవన్నీ టాలరేట్ చేసేది కాదండి. అసలు ఇవన్నీ టాలరేట్ చేయకూడదు ఇట్లాంటివి. అండ్ వెంటనే అతన్ని తీసుకుపోయి ఇంకొక చోట ఇమీడియట్ గా ప్లేస్మెంట్ ఇవ్వడం. ఓకే, ల్యాప్సెస్ ఉన్నాయి. ఎక్కడైతే అతను సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితి, ఆయన అమ్మాయిని రక్షించుకోవాలి, అలాంటి వాతావరణము అలాంటి పరిస్థితి కల్పించాలి. అలాంటిది ఓకే, ఇది సివియర్ గా మనం ఏంటంటే దీన్ని ఖండించాలి. అండ్ ఇలాంటివి జరగకూడదు. అంటే మనది ఒక సమాజం, అంటే మనది ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ సివిలైజ్డ్ సొసైటీ ఇది. ఇలాంటి దాంట్లో మనకి అసలు నేను అనుకోవడం, నా పర్సనల్ ఒపీనియన్ అయితే చిన్నప్పటి నుంచి స్కూల్స్ నుంచి అది పిల్లల్లో ఆ స్టూడెంట్స్ లో ఆ భావం అనేది క్రియేట్ చేయాలి. ఏంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ ఒక లైఫ్ కి. అండ్ డాక్టర్స్ కి ఎస్పెషల్లీ, డాక్టర్స్ అంటే దేవుళ్ళు అంటారు కానీ యాక్చువల్లీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ప్లీజ్ దేవుడితో కంపేర్ చేయకండి. ఎందుకంటే మేబీ కొంచెం నేను లిటిల్ ఏంటంటే డిస్టర్బ్డ్ గా అట్లా అనిపించి ఆ మాట అన్నాను కానీ, బట్ ఏంటంటే డాక్టర్స్ చేతిలో కూడా లిమిటేషన్స్ ఉంటాయి, అంతకు మించి ఏమి చేయలేరండి. ఎంత చేయాలో అంత మేము చదువుకున్న మా విద్యని, మా తెలివిని, మాకున్న స్కిల్స్ ని అన్నిటిని ఉపయోగించి ప్రాణాలని కాపాడటానికే ట్రై చేస్తాము, అంతేగాని తీయటానికి ఎప్పుడూ చెయ్యరు, ఎవ్వరూ చెయ్యరు అది. అండ్ దాని ఏంటంటే వాళ్ళకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే ఓకే నవీన గారు, ఇదే అంశంపై మళ్ళీ మాట్లాడదామండి. మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. నవీన గారు, ఓకే, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి దాని సంబంధించి చేసేది డాక్టర్స్ ని అలాంటివి జరగకూడదండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైతే ఉందో ఈ ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం సంబంధించి ఇది ఓకే, దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తున్నాయి, ఒక పక్క వైద్య సేవలంతా బంద్ చేశారు, దీని మీద ధర్నా చేస్తున్నారు, 24 గంటలు చేస్తారు, అంతా సరిపోతుంది. కాకపోతే అసలు ప్రధానంగా ఇలాంటి జరగడానికి కారణాలు ఏంటి, ఎలాంటి మీ డిమాండ్లు ఏంటి, జూనియర్ డాక్టర్ డిమాండ్లు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం చూస్తున్నాం 36 గంటలు సమయం అంటున్నారు, 36 గంటల వరకు డ్యూటీస్ ఉన్నాయంటున్నారు, దీంట్లో మార్పులు కావాలంటున్నారు. మీ యొక్క విశ్లేషణ ఏంటి? ఇలాంటి సమయంలో మీ విశ్లేషణ ఏంటి? ఎలాంటి జరిగితే ఇలాంటి సంఘటనలు జరగవు, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? థ్యాంక్ యూ అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఈ కలకత్తా దుర్ఘటన అసలు మేడం చెప్పినట్టుగా, పుల్లారావు సార్ చెప్పినట్టుగా ఇది క్షమించరాని నేరం. ఈ అత్యాచారాలు, వైద్యులపైన దాడులు ఇప్పుడు కొత్తగా జరగడం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి వైద్యులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇట్లా రేప్ చేయడం, మర్డర్ చేయడం అనేది అసలు ఎప్పుడు చాలా తక్కువ జరగలేదు. ఎప్పుడు డాక్టర్స్ పైన అటాక్ ఏంటంటే సరిగా ట్రీట్మెంట్ చేయలేదనో, పేషెంట్ చనిపోతే డాక్టర్స్ పైన అటాక్ చేస్తున్నారు. కానీ
ఈ వర్క్ ప్లేస్లో ఈ విధంగా అత్యాచారం చేయడం మరియు దారుణంగా అతి కిరాతంగా చంపడం అనేది అది వర్క్ ప్లేస్లో అక్కడ పనిచేస్తున్న ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ అదే హాస్పిటల్లో పనిచేస్తున్న ప్లేస్లో ఈ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. జూనియర్ డాక్టర్స్ కానీ మామూలు సీనియర్ డాక్టర్స్ ప్రతిసారి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, నేషనల్ వైడ్గా డిమాండ్ ఉంది. ఒక పార్లమెంట్లో యాక్ట్ తీసుకురమ్మని అడుగుతున్నాము, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అడుగుతుంది, ఆల్ బాడీస్ అడుగుతున్నాయి. ఏమని అంటే డాక్టర్స్ పైన స్ట్రిక్ట్ లాస్ తీసుకురండి. ఎవరైనా సరే డాక్టర్స్ పైన కానీ హాస్పిటల్స్ పైన నర్సింగ్ హోమ్స్ కానీ ఏదైనా డయాగ్నోస్ సెంటర్ పైన ఏదైనా సరే అన్నెసెసరీ అటాక్ చేస్తే వాళ్ళకి సివియర్ పనిష్మెంట్స్ లా తీసుకురమ్మని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఈ దాడులు అనేది ఈ రోజు జరిగింది కాదు, ఈ రోజు అత్యంత కిరాతనంగా జరిగింది కాబట్టి దేశం అంతా ఒకటేసారి రెస్పాండ్ అయ్యింది. కానీ ఎరుగని రీతిలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఇప్పుడు మొత్తం త్రూఅవుట్ ది కంట్రీ ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ హ్యావ్ స్టాప్డ్ ది ఓపీ అండ్ ఎలక్టివ్ సర్వీసెస్. ఓన్లీ ఎమర్జెన్సీ ప్రాణాపాయం ఉన్నట్టు మాత్రమే చూస్తున్నారు. సో నేషనల్ అంతా ఒకసారి డాక్టర్స్ అంతా ఒక తాటిపైకి వచ్చి ఈ మూమెంట్ జరిగింది. మెయిన్ గా జూనియర్ డాక్టర్స్ అడిగేది ఏమిటి, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. దే ఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ ది సాలరీస్, దే ఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ ది కంఫర్ట్స్. మాకు ఏదో వెహికల్ ఇవ్వండి, అకామిడేషన్ ఇవ్వండి అని అడగడం లేదు. బేసిక్ థింగ్స్ మేము ఎవరికి చేస్తున్నాము, ప్రజల కోసం చేస్తున్నారు. ఇది ఇన్సిడెంట్ ఎక్కడైంది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో అయింది. మీరు ఒకసారి చూస్తే స్కూలు ఈ లెవెల్లో గవర్నమెంట్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరు చేరరు, తక్కువ మంది చేరుతారు. వెరాజ్ ఏ ప్రొఫెషనల్ గవర్నమెంట్ కాలేజెస్లో వెరీ హై మెరిటోరియస్ స్టూడెంట్సే వచ్చి చేరుతారు ఇక్కడ. అంటే లో ఉన్న క్రీమ్ డాక్టర్సే ఈ గవర్నమెంట్ కాలేజీలో కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా కానీ గాంధీ హాస్పిటల్లో చూస్తే అత్యంత సమర్థులైనటువంటి క్రీమ్ డాక్టర్సే వచ్చి ఇక్కడ చేరుతారు. అటువంటి వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకోకుండా డ్యూటీలో పనిచేస్తారు. డాక్టర్స్ డ్యూటీ అనేది కత్తి మీద సామే. ఎస్పెషల్లీ మెడికల్ క్లినికల్ స్పెషాలిటీస్ కంటిన్యూస్గా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. పేషెంట్ ట్రీట్ చేయడమే ఒక పెద్ద స్ట్రెస్ వాళ్ళ జాబ్కి. ప్లస్ ఈ ప్రొటెక్షన్ చేసుకోవడము, ఈ టాయిలెట్స్, ఎక్కడ రెస్ట్ రూమ్స్ ఇవన్నీ ఉండవు గవర్నమెంట్ హాస్పిటల్స్లో, చాలా తక్కువ ఉంటాయి. సో అటువంటిప్పుడు ఈ సరైనటువంటి ఎన్విరాన్మెంట్ కల్పించకపోతే వారికి దే కాంట్ పర్ఫామ్. అయినా కూడా ఎంతో సహనంతో ఓర్చుకొని జూనియర్ డాక్టర్స్ చేస్తున్నారు వర్క్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ప్లాట్ఫామ్ మీ ద్వారా గవర్నమెంట్ తెలియజేస్తే, పుల్లారావు సార్ చెప్పినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయండి, సెక్యూరిటీని ఇవ్వండి, బేసిక్ థింగ్స్. దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా. సింపుల్ బేసిక్ థింగ్స్ ఇచ్చి ఒక ప్రొటెక్షన్ ఇస్తే, ఎస్పెషలీ లేడీ డాక్టర్స్ అవుట్ ఆఫ్ అవర్స్. మన డాక్టర్స్ అనేది మనం 24/7 ఇవ్వాలి. వీ డోంట్ నో ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో ఎవరికి తెలియదు. వేరే జాబ్ లాగా కాదు మనకి, పోస్ట్ మ్యాన్ లాగా, ఒక షాప్ కీపర్ లాగా 9 to 4 వచ్చి వెళ్ళిపోవడం కాదు మా జాబ్. 24/7 వీఆర్ రెడీ టు వర్క్. ఒక ఎంఐ పేషెంట్ వస్తాడండి రాత్రి 1 గంటకి, ఆమె షీఈ్ అ పల్మనాలజిస్ట్, రెస్పిరేటరీ ఫెయిల్యూర్, లంగ్ ఫెయిల్యూర్లో వస్తాడు. అప్పుడు ఏంటి, మనం ఇమ్మీడియట్గా షీ హాస్ టు రన్, వర్క్ చేయాలి, ఆ ప్రాణాలు కాపాడడానికే చూస్తుంది ఆమె. మరి అటువంటి సమయంలో రాత్రిపూట వేరే వాళ్ళు ఎవరున్నప్పుడు వాళ్ళు అటాక్ చేసి అంత దారుణంగా చేయడం అనేది అసలు సభ్య సమాజం దించుకోవాలి. అసలు నన్ను అడిగితే మొత్తం దేశమంతా అన్ని సర్వీసెస్ కూడా బంద్ చేయాలి డాక్టర్స్కి మద్దతుగా. మీరు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పినట్టుగానే Yes, sir. ఆల్రెడీ ఈ వైద్యుల మీద దాడికి సంబంధించి కొన్ని చట్టాలు కూడా వచ్చినాయి. అవి నామమాత్రపు చట్టాలని అంటారా? అంత అంతే, కఠినమైన నామమాత్రపు చట్టాలు చట్టాలే లేరంటారు. సార్. అంటే వైద్యం వికటించిన డాక్టర్ మీద దాడి జరుగుతున్నారు, లేదంటే పేషెంట్ యొక్క దాని హిస్టరీ, పేషెంట్ యొక్క హిస్టరీని దాని ప్రకారం ఏదైనా అతనికి పేషెంట్కి నష్టం జరిగినా డాక్టర్ మీద దాడి చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని చట్టాలు ఉన్నట్టున్నాయి, అవి నామమాత్రపు చట్టాలని అంటారా? 100% నామమాత్రపు చట్టాలే. ఆ చట్టాలు అత్యంతగా సమర్థంగా ఉండాలి. ఒక ఎవరైనా సరే డాక్టర్స్ పైన దాడి చేయాలంటే భయపడేలాగా ఆ చట్టాలు ఉండాలి. సివియర్ పనిష్మెంట్స్ ఉండాలి. పనిష్మెంట్స్ ఉంటేనే ప్రజలు భయపడతారు. ఎవరైనా సరే డాక్టర్ల పైన దాడి చేయాలంటే భయపడతారు. అట్లనే నేను డాక్టర్స్ తప్పు చేస్తే కాదు, దేర్ ఆర్ బాడీస్ ఆర్ దేర్. ఇఫ్ డాక్టర్ తప్పు చేసాడు అనుకోండి, మెడికల్ కౌన్సిల్, ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్ చేయండి, లోకల్ బాడీస్ చేయండి, లీగల్ గా వెళ్ళండి. డాక్టర్స్ ఏదైనా తప్పు చేస్తే లీగల్ గా వెళ్ళండి. అంతేగాని భౌతిక దాడులు చేయడము, ఇటువంటి రేపులు చేయడము, హత్య చేయడం అనేది క్షమించరా నేరము. ఏ శిక్ష ప్రపంచంలో ఏ సమాజం కూడా ఒప్పుకో. ఒకటే థింగ్ అండి, గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ ఎ బిగ్
అండ్ స్ట్రింజెంట్ లా అగెన్స్ట్ దిస్ ప్రొటెక్షన్ ఆఫ్ ది డాక్టర్స్ ఉంటే బాగుంటుందండి. ఓకే, మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పినట్టు లాలో చాలా మార్పులు రావాలి, ఇంకా కఠినతరమైనటువంటి చట్టాలు తీసుకొస్తే కానీ ఈ వ్యవస్థలో మార్పు వచ్చేలా కనబడట్లేదు. దాని మీద మాట్లాడదామండి. పుల్లారావు గారు, ఈ మధ్యకాలంలో గమనిస్తే ఎక్కువగా ఈ మధ్యకాలంలో మరీ బాగా ఈ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు అనేవి ఎక్కువైపోయినాయి. అంటే వయసుతో సంబంధం లేకుండా కూడా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? అంటే సమాజం ఎటుపోతుంది? దీనికి కారణం ఏంది? కొంతమంది ఏమో సోషల్ మీడియా అంటున్నారు, కొంతమంది ఆ లేడీస్ యొక్క డ్రెస్ సెన్సెస్ గురించి మాట్లాడుతున్నారు, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. దీనికి ఈ అఘాయిత్యాలు జరగడం ప్రధానమైన కారణం ఏముంది అంటారు? ఎందుకు మైండ్ సెట్ ఎందుకు మారట్లేదు అంటారు? ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే చాలా మొబిలిటీ ఉన్నది ఇవాళ. హైదరాబాద్ సెంట్రల్ అదే సిటీ రీజన్ కాదు, పక్కన ఉన్నదంతా అయితే 50% జనాభా తెలంగాణలో ఇప్పుడు అక్కడే చేరారు. హైదరాబాద్కి ఎవరైనా వస్తే ఓ జిల్లా నుంచి అతను ఎవరో మనకు తెలియదు. అతనే ఆ జిల్లా స్మాల్ టౌన్ అక్కడ ఉంటే అతని మీద లిమిట్స్ ఉంటాయి, కన్ను ఉంటుంది, సోషల్ ఇన్హిబిషన్స్ ఉంటాయి. సోషల్ ఇన్హిబిషన్స్ ఎవరైనా ఒక చిన్న ఊరు తెలంగాణలో కొన్ని ఆంధ్రాలో ఆ వ్యక్తి చాలా మర్యాదగా చాలా కేర్ఫుల్గా ఉంటాడు, ఏం పని చేయడు, ఈవ్ టీజింగ్ చేయడు, వెనకాల చూసుకుంటా ఉంటాడు. ఆ వ్యక్తి బాంబే వెళ్ళిపోతే ఉద్యోగానికి, కలకత్తాకి వెళ్ళిపోతే, యూరోప్ వెళ్ళిపోతే అన్ని ఇన్హిబిషన్స్ పోతాయి, ఇంక లెక్క ఉండదు. అతని సోషల్ స్టేటస్ మారిపోయింది అనుకుంటాడు. సో ఇది అంతా మనం చూసేది ఎక్కువగా ఇది క్రమంగా. అంటే రూరల్ ఏరియాలో జరగట్లేదా అంటే నేను అంటలేదు, కానీ ఎంత కొద్దిగా ఎక్కువగా నేను పెట్టిన ఇన్సిడెంట్స్ ఘోరమైంది. ఆడవాళ్ళ మీద, మగవాళ్ళ మీద కూడా అటాక్స్ సిటీస్లో ఎక్కువ జరుగుతుంది. ఇలాంటి ఒక పొలిటికల్ రైవలరీ, ఒక విలేజ్ రైవలరీ, ఇంకో సోషల్ రైవలరీ, అక్కడ దాని గురించి వైలెన్స్ జరుగుతుందంటే అది లిమిటెడ్గా ప్రీమెడిటేటెడ్గా జరుగుతుంది. ప్రీమెడిటేటెడ్ ఇది ఏమిటంటే చూడండి, సిటీస్ ఢిల్లీ చెప్పాను నిర్భయాది 12 సంవత్సరాలు, అలాగే హైదరాబాద్లో 5-6 సంవత్సరాల క్రితం, కలకత్తా, ఇవన్నీ పెద్ద సిటీస్లో ఏమొచ్చిందంటే రూట్లెస్నెస్. అంటే వాళ్ళకి ఏం వేరు లేవు, వాడు ఎక్కడి నుంచో వచ్చాడు, వాడు హాస్పిటల్లో పనిచేస్తాడు, వాడికి సెమీ గవర్నమెంట్ ఉద్యోగం. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్స్ ఉండేవారు, అలాంటి ఉద్యోగం వాడికి 8,000-10,000 జీతం అక్కడ అసిస్ట్ చేయటానికి. వాడు ఏదో పెద్ద రాజకీయ బలం ఉన్నట్టుగా హాస్పిటల్ అంతా తిరిగేవాడు. వాలంటీర్, సివిక్ గైడ్ అన్నారు వాడు. అలాంటి ఉద్యోగాలు తీసేయాలి అసలు, ఎందుకంటే వాడి గవర్నమెంట్, వాడు యానిమల్ కాదు, హ్యూమన్ బీయింగ్ కాదు, తీసేయాలి. ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. వాడు ప్రైవేట్ కాంట్రాక్టర్ కూడా కాదు, వాడు ఏదో వచ్చాడు, ఎవరో రికమెండ్ చేశారు, సివిక్ గైడ్ అంటే మనుషులకు సాయం చేయటానికని వచ్చాడు అక్కడ. అది జీతం వేస్తారు, పలుకుబడి వస్తుంది, పేషెంట్స్ ని క్యూ జంప్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. సో కానీ బేసిక్గా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇది సిటీస్లో ఎక్కువ ఇలాంటి గ్రూప్ వైలెన్స్, అన్బిలీవబుల్ క్రూయల్టీ ఇంకా డిస్క్రైబ్ చేయటం కష్టం, ఎక్కువ జరుగుతుంది. అది మెయిన్ థింగ్ ఏమిటంటే మొబిలిటీ. ఎక్కడి నుంచి వచ్చాడు ఒక వ్యక్తి, మీరు హైదరాబాద్ బస్సులో ఎక్కి చూస్తే ఎవరికెవరు తెలియదు కదా, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు ఏదో ఐటీ వర్కరా, ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు బస్ డ్రైవరా, ఎక్కడి నుంచి వచ్చాడు. అదే స్మాల్ టౌన్లో అయితే అన్ని తెలుసు కదా, జిల్లాలో అయితే అందరికి తెలుస్తుంది వాడు ఎవడో, పరాయోడా ఊరోడా అని. ఆ లిమిట్స్ ఉండవు, ఇక్కడ ఇన్హిబిషన్స్ ఉండవు, పౌరమతనం వచ్చేస్తుంది. అదే కాకుండా చాలా మంది సైకాలజిస్ట్ ఏమంటారంటే, దానికి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వాళ్ళు ఏమంటారంటే, వాడు హోప్లెస్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు, వాడికి అంబిషన్ లేదు, వాడిని ఎవరు పట్టించుకోవట్లేదు, అతను ఎలా చేస్తాడు. అది ఒక సైకాలజిస్ట్ అనొచ్చు మాట. కానీ నేను అది అలా ఉండగా తప్పకుండా మన దేశంలో ఇంకోటి కూడా చూడాలి, ఎవరు ఏ ఉద్యోగం చేస్తారో సైకలాజికల్ టెస్టింగ్ లేదు, ఏం లేదు, వాళ్ళని తీసుకొచ్చి ఎంప్లాయ్ చేయటం, వాళ్ళ ఫిజికల్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు పోలీస్ది, ఇలాంటి వాళ్ళది, వాళ్ళ హైట్ వెయిట్ ఉన్నాయి. వాట్ ఈస్ దిస్ మైండ్ స్టేట్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ 4 భార్యలను వదిలేశారు, కొట్టేస్తే పారిపోయారు, 4th వైఫ్ అయిపోయింది పాప. ఆల్ లెఫ్ట్ బికాస్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్, ఆల్ 4. ఎవరిచ్చారు ఆ ఉద్యోగం వాడికి ఇచ్చారు, ఎవరో రికమెండ్ చేశారు. సో దే షుడ్ బి సైకలాజికల్ టెస్టింగ్, సైకాలజిస్ట్, సైకాట్రిక్ డిపార్ట్మెంట్స్ పెంచాలి, ఇన్స్టిట్యూషన్స్ పెంచాలి. అది నాకు ఎక్కడ కనపడట్లేదు. మెంటల్ ఇల్నెస్ ఉన్నది, మెంటల్ ఇల్నెస్ కొంతమందికి ఉన్నది, కొంతమంది ఇందాక నేను చెప్పా రూరల్ ఏరియాస్ నుంచి, పరాయి ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి ఇన్హిబిషన్స్ ఉండవు, రూట్లెస్నెస్, వేరు లేని వాళ్ళు అలా వస్తారు, కూర్చుంటారు, ఇష్టంగా ఉంటుంది. తర్వాత 10 మంది కనపడితే ఆ హీరోయిక్ బిహేవియర్ మొదలు పెడతారు, వాళ్ళ నథింగ్నెస్ హైడ్ చేసుకుంటారు.
అవును. వాళ్ళ నథింగ్నెస్ అప్పటి వరకు కనపడలేదు. వాళ్ళు ఎవరో మనం చూస్తాం, ఎవరో వెళ్తున్నాడు, వాళ్ళ లేబరరా, ఎవరు పనిచేస్తున్నాడా, వాళ్ళు ఇన్విజిబుల్ గా ఉంటారు. వాళ్ళకి విజిబిలిటీ వస్తుంది. ఒక అమ్మాయిని ఇలా చేయటానికి 5-6 కలిసినప్పుడు హీరోలు అయిపోతారు. ఇది ఇక్కడ చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది. మాస్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్, వాళ్ళ వర్త్లెస్నెస్ చూపెట్టడానికి ఇది చాలా సైకలాజికల్, సైకియాట్రిక్ రీజన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఇవన్నీ అటాక్ చేయాలి. భారతదేశంలో ఇన్ని మెడికల్ కాలేజెస్ పెట్టారు. నాకు క్వశ్చన్ చేస్తూ ఉంటా, బట్ వీ హ్యావ్ ఓన్లీ 1 నిమ్హాన్సా 10 నిమ్హాన్స్లు ఉన్నాయి. యు నీడ్ మెనీ మోర్ నిమ్హాన్సెస్ టు బ్రింగ్ అబౌట్ సమ్ కంట్రోల్. ఈ భారతదేశంలో అసలు ఎవరికి జబ్బు ఉన్నది చెప్తాను, మెంటల్ ఇల్నెస్. సో ద మెంటల్ ఇల్నెస్ కూడా హైలీ ప్రివలెంట్. అన్ట్రీటెడ్ మెంటల్ ఇల్నెసెస్, డిప్రెషన్ ఉంటే డిప్రెషన్, స్కిజోఫ్రెనియా ఇవన్నీ ఉన్నాయి. కానీ ఐడెంటిఫై చేయడానికి మన దగ్గర టూల్స్ లేవు. గవర్నమెంట్ దగ్గర అస్సలు సైకియాట్రిక్ టెస్టింగ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర లేవు. కాబట్టి ఇది కూడా స్ట్రెంగ్త్ చేయాలి. కానీ ఆ అవేర్నెస్ గవర్నమెంట్ లో ఉన్నదా? ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, ఆ ప్రిన్సిపల్ ఇలా చేశాడు అలా చేశాడు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఆర్డర్ ఇచ్చింది హెల్త్ మినిస్టర్ వాళ్ళని తీసేయమని. హెల్త్ మినిస్టర్ చేయను అన్నాడు. మమతా బెనర్జీ కూడా హెల్త్ మినిస్టర్, పోలీస్ మినిస్టర్ కూడా మమతా బెనర్జీ హోమ్ మినిస్టర్. పోర్ట్ఫోలియోస్ అన్ని అవుతూ ఉన్నాయి. సో అందువల్ల ఈ మ్యాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా అక్కడ బెంగాల్లో కాదు చాలా చోట్ల ఇవన్నీ ఒక కాంపోజిట్ గా వెళ్ళాలంటే చాలా కష్టం. మన సొసైటీలో తప్పకుండా మనం రివ్యూ చేసుకోవాలి, ఆడిట్ చేసుకోవాలి. మెంటల్ ఇల్నెస్ ఎంత ఉన్నది, ఇలాంటి యాక్షన్స్ దేనికి వస్తున్నాయి. బయటికి చాలా కన్జర్వేటివ్ గా ఉన్నట్టుగా ఉంటాం. మనకి ఇన్హిబిషన్స్ లేనప్పుడు మనం చేసే పనులు ఏంటి? సో ఇవన్నీ మనం చాలా దూరం వెళ్ళాలి. భారతదేశం ఆ ప్రయాణం ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు అనే. అవును పుల్లారు, మీరు చెప్పినట్టు ఇంత పెద్ద మహానగరంలో ఎవరి సైకాలజికల్స్ ఎలా ఉంటాయో, ఎవరెవరు ఏ పనుల మీద వస్తారో వాళ్ళ సైకాలజికల్ హిస్టరీ ఎలా ఉండేది ఎవరు తెలియదు. కాబట్టి ఇలాంటి నేరాలు జరుగుతూ ఉంటాయి. దీని మీద మరింత డిస్కస్ చేసుకుందాం. స్మాల్ బ్రేక్ తీసుకుందాం. I requested 40 minutes. Rahim garu. ఓకే Thank you. ఓకే పుల్లారావు గారు. Thank you. I have to go somewhere else. ఓకే Thank you, doctor. ఓకే పుల్లారావు. థ్యాంక్ యూ. కోల్కతాలో ఏదైతే ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం సంఘటన గురించి మరింత డిస్కస్ చేద్దాం డాక్టర్ నవీన గారితో. నవీన గారు అర్ధరాత్రి అర్ధనగరంగా ట్రైనీ డాక్టర్ పాపం 6:30 గంటల పాటు అలా అర్ధనగరంగా పడి ఉంటే తర్వాత తీరా చూసిన తర్వాత ట్రైనీ డాక్టర్ చూసిన తర్వాత ఎవరైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే తోటి ప్రిన్సిపాలే వాళ్ళ పేరెంట్స్కి సూసైడ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదండి, సారీ నవీన గారు ఇప్పుడు వాయిస్ క్లారిటీ ఉందండి? ఓకే జగన్మోహన్ రెడ్డి. ఓకే నవీన గారు, మీ నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఫోన్ నెట్వర్క్. ఇప్పుడు ఓకేనండి? ఓకే ఓకే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు, ఓకే మేడం గారి నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైతే ఆ సంఘటన జరిగిందో, ఆ ట్రైనీ డాక్టర్ ఏదైతే సంఘటన జరిగిందో 6:30 గంటల పాటు ఆ సంఘటన జరిగిన తర్వాత అలా అర్ధనగ్నంగా పడి ఉన్నటువంటి ఆమెని తర్వాత వచ్చి ప్రిన్సిపాల్ తోటి డాక్టర్లు చూసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి సూసైడ్ చేసుకుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అది ఎంతవరకు కరెక్ట్? తోటి డాక్టర్లు ఎందుకు అలా చేయటం జరిగిందంటారు? ఏమంటారు దాని మీద? సార్ అది మనకి తెలియదు, కానీ ఈ ప్రిన్సిపల్ ఆ విధంగా చెప్పడం అనేది అసలు చాలా తప్పు, ఘోరమైన తప్పు. మెడికల్ ఫీల్డ్ ప్రిన్సిపల్ అనేది షీఈ్ ఎ సీనియర్ డాక్టర్, సీనియర్ డాక్టర్. సీనియర్ డాక్టర్స్ ఈ విధంగా చేయడం అనేది అసలు క్షమించరానిది. అది అలా చేయకుండా ఉండాలి. అది క్లియర్ ఎవిడెన్స్ గా కనపడతా ఉంది. అక్కడ ఫొటోస్ చూసినా ఏది చూసినా కూడా మనకి ఇమీడియట్ గా చూడడానికి ఎలా ఉంది, అది చాలా పాశవికంగా జరిగిందండి దాడి జరిగింది. మొత్తం నుంచి కింది వరకు బాడీ కూడా అసలు లెగ్స్ పొజిషన్ లో ఉన్నాయి, మొత్తం ఐస్ దగ్గర ఇంజరీ, మొత్తం బాడీ అంతా ఇంజరీ అయినప్పుడు అసలు ఆ విధంగా చెప్పడం అనేది అసలు క్షమించరా అనేది. ఏ విధంగా చేశారు అది వాళ్ళని కూడా శిక్షించబడాలి. ఐ థింక్ గివెన్ సిబిఐ ఎంక్వైరీ, వాళ్ళు కరెక్ట్ గా ఎంక్వైరీ చేస్తారు, ఏ విధంగా జరిగింది, ప్రీ అండ్ పోస్ట్ అన్ని చూస్తారు. ఐ థింక్ జస్టిస్ జరుగుతుందని మనం అనుకుంటున్నాం. దాంతో కరెక్ట్ గా ఒక ఫ్యూ వీక్స్ లో మనకి రియల్ పిక్చర్ తెలుస్తుంది. ఎందుకు రియల్ గా అలా చేశారా, ప్రిన్సిపల్ గారు అలా చేశారా లేదా, అసలు అది చేయకూడదు, అది ఖండించాల్సిన విషయం. అది అసలు ఇంకా
ఏ విధంగా వాళ్ళ పేరెంట్స్ కి సపోర్ట్ ఇవ్వాలి, కరెక్ట్ గా రియల్ గా వచ్చినట్టుగా చెప్పాలి. అది మాత్రం క్షమించరాంది. బట్ ఈ సిబిఐ ఎంక్వైరీలో కరెక్ట్ గా తెలుస్తుంది, జస్టిస్ వస్తుంది అని చెప్పి నేను ఆశిస్తున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు ఆ విధంగా 90 డిగ్రీస్ యాంగిల్లో కాళ్ళు ఎరగదీసి ఆ విధంగా పడేసి కళ్ళెమట నోటిగుండా రక్తం వచ్చి పెదాలను పగలగొట్టి అంత పాజిటివ్గా దాడి జరిగితే తీరా మెడికల్ రిపోర్ట్లో మీకున్న అనుభవ ప్రకారం చెప్పండి. ఇప్పుడున్నటువంటి మెడికల్ రిపోర్ట్స్ కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని వీర్యం సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ కానీ ఆమె దాడి జరిగినటువంటి తీరు, ఆమె కాలర్ బోన్ ఏదైతే ఉందో అది విరిగిన తీరు, అటుపక్క నడుము దగ్గర గాయాలైన తీరు ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటే మీకున్నటువంటి అనుభవం ప్రకారం ఇలా ఒక వ్యక్తి చేయగలడా, లేకపోతే అనుమానించినట్టు ఇదేమైనా గ్యాంగ్ రేప్ జరిగి ఉండిద్ది అంటున్నారా? మీకున్న అనుభవం ప్రకారం చెప్పండి. ఇప్పుడు అది జరిగిన ప్లేస్ ఎక్కడ జరిగింది, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అది సెమినార్ హాల్లో జరిగిందని చెప్పారు. ఆ ఫోటోలో కూడా చూసినా చిన్న రూమ్ ఉంది, అది అంతే. అది ఫీమర్ ఫ్రాక్చర్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చాలా విధంగా వస్తున్నాయి. ఒక రిపోర్ట్లో ఏమో ఎముకలు విరిగాయి అంటున్నారు, కొంతమంది విరగలేదు అంటున్నారు. ఈ వెముకలు ఇంత పాశవికంగా చేయాలి అంటే అతని దగ్గర ఏదైనా మారణ ఆయుధాలతోనే చేసి ఉండాలి, లేకపోతే చేత్తోనూ దాంతో చేస్తే అవి అట్లా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం లేదు. ఏదో స్ట్రాంగ్ వెపన్, ఐరన్ రాడ్, స్టీల్ రాడ్, గొడ్డల్ టైపు దాంతోనో ఏదైనా మరి స్ట్రాంగ్ అది కానీ కత్తితో కానీ ఏదైనా తీసుకుంటేనే అటువంటి గ్రీవియస్ ఇంజరీస్ అవుతాయి. మామూలుగా చేత్తో చేస్తే ఆ విధంగా జరగదు. ప్లస్ మన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చిందో లేదో మనకి తెలియదు, కానీ కరెక్ట్ ఎవిడెన్స్, కరెక్ట్ రిపోర్ట్ మాత్రం మనకు కొన్ని రోజుల్లో వస్తుంది. నాకు తెలిసిన వరకు అది ఒక్క వ్యక్తి కాకుండా కొంతమంది చేసినట్టుగానే అనిపిస్తా ఉంది. మనం చెప్పలేము, కానీ చేత్తో కాకుండా ఏదో మారణాయుధాలు వాడినట్టుగా అనిపిస్తున్నాయి. ఇఫ్ యు సీ దట్ పిక్చర్, ఆ లెగ్స్ అట్లా దూరంగా వెళ్ళిపోవడం, ఫ్రాక్చర్స్ కావడం జరిగితే మాత్రం చేత్తోనూ దాంతోనూ అంత గ్రీవియస్ ఇంజరీస్ కావు, మారణాయుధాలు వాడింటారు. తల కూడా గోడకేసి బాదినట్టు సాక్ష్యాలు కనబడుతున్నాడా, నోట్లో గుడ్డలు కుక్కేసి చాలా పాశంగా రక్కిస్తున్నటువంటి గుర్తులు కూడా మెడికల్ రిపోర్ట్లో కనబడుతున్నట్టున్నాడు. ఓకే జగన్మోహన్ రెడ్డి, దాని గురించి మాట్లాడదాం. ఓకే. డాక్టర్ రాజీవ్ గారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారు. రాజీవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజీవ్ గారు, ఇది ఏదైతే ఉందో కోల్కతాలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి పాశవిక దాడి సంబంధించి ఇప్పుడు చాలా సంఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి. నిజంగానే ఆ లేడీ ట్రైనీ డాక్టర్ సంబంధించినటువంటి సంఘటన ఒక ఎత్తు అయితే, దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. పని సమయం సంబంధించి 36 గంటలు కూడా దానికి సంబంధించి కూడా కొంచెం టైమ్స్ దాని మీద కూడా నిరసన చేస్తూ ఈరోజు బంద్ చేశారు. దీని మీద విశ్లేషణ అంటే ఎలాంటి రూల్స్ పెడితే డాక్టర్లు ధైర్యంగా సర్వీస్ చేయగలరంటారు? ముఖ్యంగా ఈ హాస్పిటల్స్లలో సెక్యూరిటీ లోపం అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది మనకి. ఇప్పటికి కూడా ఉంది. అది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఎలా అంటే ఇప్పుడు వార్డ్స్ అనేవి ఒక హాస్పిటల్లో పేషెంట్ అడ్మిట్ అయిన వార్డ్స్ ఒక దగ్గర ఉంటాయి, ఓపీ ఒక దగ్గర ఉంటుంది. రాత్రి పూట ఎట్లా ఓన్లీ ఫీమేల్ డాక్టర్స్ మాత్రమే డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళకు సెక్యూరిటీ ఉండదు, వాళ్ళతో ఎవరు రారు. వాళ్ళు మాత్రమే నడుచుకుంటూ వెళ్ళి ఏమన్నా అక్కడ నుంచి ఏమైనా కేసు గార్డెన్ అని చెప్తే వెళ్ళి చూడాల్సిన సిచ్యువేషన్. సో ఆ మధ్యలో ఏం జరుగుతుందో అనే భయభ్రాంతులకు గురవుతూనే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అయితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ చాలా వరకు రిలీజ్ చేసింది, కానీ అవి అమలుకు నోచుకోవట్లేదు అనమాట. ముఖ్యంగా ఏంటి అంటే వర్కింగ్ అవర్స్, పని వేళల్లో మార్పు. ఇప్పుడు ఈ రోజు శనివారం అనుకోండి, ఈ శనివారం పొద్దున 9 గంటలకి డ్యూటీకి వస్తే ఒకవేళ తన రోస్టర్ లో ఆ ట్రైనీ పీజీ రోస్టర్ లో కనుక ఆదివారం కూడా డ్యూటీ తనదే అయ్యుంటే, శనివారం మార్నింగ్ 9 గంటలకు వచ్చిన వ్యక్తి ఆదివారం డ్యూటీతో పాటు మళ్ళీ యథావిధిగా సోమవారం కూడా తను డ్యూటీ చేయాల్సి ఉంటుంది అనమాట, అందరితో పాటుగా. సో దగ్గర 36 గంటల కంటిన్యూస్ డ్యూటీ చేయడం అనేటువంటిది, అది బ్రెయిన్ అనేటువంటిది ఎంతో బ్రెయిన్ పైన ఎంతో ఒత్తిడి పడుతూ, దాంతో పాటు ఫిజికల్ గా కూడా శ్రమ అవుతూ, ఇవన్నీ భరిస్తున్నప్పటికీ వారి యొక్క వైద్య సేవలను అందిస్తుంటారు. అయినప్పటికీ ఇలాంటి దారుణాలు ఎలా అంటే, ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ లో ఒక పోలీస్ మీద దాడి చేయాలంటే ఎంతో భయపడతారు, ఆలోచిస్తారు. అలాంటి దాడులు మనం చూడం. కానీ ఒక హాస్పిటల్లోనే ఎందుకు అవుతుంది? అదే రకంగా ఒక కోర్టులో ఇలాంటివి జరగవు. కానీ ఎక్కడైతే ఒక మహిళ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, స్వతంత్రంగా పని చేయలేనటువంటి అవకాశం ఉన్న చోట వారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎన్నో జబ్బులకే భయపడుతూ ఉన్న రోజులలో ట్రీట్మెంట్ లేదని, అలాంటి పరిస్థితుల్లో మనం ఇలా మన మధ్యలో ఉండే మృగాలతో కూడా భయపడుతూ పోరాడాలంటే చాలా కష్టమైనటువంటి పని ఇది. కాబట్టి వారి యొక్క పని వేళల్లో మార్పు రావాలి.
మహిళలకు ఖచ్చితంగా హాస్పిటల్స్ లో రక్షణ ఉండాలి. ఆ రక్షణ ఎలా వస్తుంది అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది. అది అమలు పరచట్లేదు కాబట్టి ఆ రక్షణ అనేటువంటిది కరువైందనమాట. ఆ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము ఎవరైనా సరే హెల్త్ కేర్ వర్కర్ అంటే హాస్పిటల్లో పనిచేసేటువంటి వైద్యారోగ్య సిబ్బందికి ఎవరైనా ఇబ్బంది కలిగించినా లేదా వారిపై దాడి చేసినా వెంటనే తక్షణ పరిష్కారం అయ్యేలా దాడులు పాల్పడిన వారిని శిక్షించేలా దానిలో చట్టం రూపొందించబడింది. కానీ చాలా మటుకు ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ అవన్నీ రాజకీయ నాయకుల చేతుల్లో ఉండడము, గవర్నమెంట్ వైద్యాన్ని అంతగా పట్టించుకోకపోవడం వల్లనే ఈ యాక్ట్ అమలు అనేటువంటి జరగట్లేదని మా యొక్క అభిప్రాయం అన్నమాట. ఓకే 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 రాజు గారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే డాక్టర్ సేవలు అంటేనే 24 గంటలు సర్వీస్ ఇస్తూ ఉంటారు. అలాంటి టైంలో డాక్టర్లు ఒక్కోసారి నైట్ షిఫ్ట్లో ఉండి కూడా సర్వీస్ ఇవ్వాల్సిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఆ డాక్టర్ లేడీయా లేకపోతే జెంట్ డాక్టరా అనేది సంబంధం లేదు. వాళ్ళ ఉన్నటువంటి క్వాలిఫికేషను వాళ్ళకున్న స్పెషలైజేషన్ బట్టి నైట్లో కూడా ఉండాల్సి వచ్చింది. కాబట్టి మీరు దానికి ఎటువంటి రక్షణ ఉంటే ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళకి అసలు రక్షణ కావాలంటే ఎటువంటి చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇప్పుడు ఒక దగ్గర ఒకనొక ఊర్లో ఒక సంథింగ్ ఏదైనా జరిగింది, ఒక హత్యనో లేకపోతే యాక్సిడెంట్ అయింది. ఒకే ఒక పోలీస్ వెళ్తారా అంటే ఎప్పుడైనా వారితో పాటు సెక్యూరిటీ ఉంటది. అదే హాస్పిటల్లో సరే ఇప్పుడు ఎవరైతే దారుణంగా ఇలా రేప్ అండ్ మర్డర్ చేయబడ్డారో ఆ అమ్మాయి డ్యూటీలో ఉంది, అంటే హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో వచ్చి దాడి చేయడం అంటే అది ఎంత సెక్యూరిటీ లోపం అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సరే బయట జరిగింది అంటే అది పోలీసుల వల్ల కానీ లేకపోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ రీజన్స్ అనుకోవచ్చు. కానీ హాస్పిటల్ కి వేరే వాళ్ళు రావడానికి అవకాశం ఉండదు. కానీ అక్కడ ఎవరు పడితే వాళ్ళు వచ్చేటువంటి అవకాశము. దాంతో పాటు ఆ అమ్మాయి పడుకోవడానికి కూడా ఒక రూమ్ లేదు, అంటే రెస్ట్ తీసుకోవడానికి కూడా ఒక డాక్టర్ రూమ్ లేదు. అది కూడా అతిపెద్ద మెడికల్ కాలేజ్ లో డాక్టర్ రూమ్ లేకుండా ఉండిందంటే అది చాలా ఘోరమైన పరిస్థితి. కనీసం డాక్టర్ రూమ్ లేని పరిస్థితులలో ఆమె ఏం చేసిందంటే కాసేపు కూర్చోడానికి లేదా సేవ తీరడానికి సెమినార్ హాల్లో మనం ఎక్కడైతే క్లాసులను వింటామో, ఎక్కడైతే డిస్కషన్ అవుతుందో ఆ హాల్లో పడుకోవడానికో లేదా కూర్చోడానికి వెళ్ళిన వ్యక్తి పైన జరిగింది అంటే చాలా దారుణమైన సెక్యూరిటీ లోపం అది. అసలు ఈ పక్కదారి అసలు ఏంటి అంటే ఈ రేప్ అండ్ మర్డర్ నే మనం ఆలోచిస్తున్నాం కానీ చాలా మటుకు అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే కాన్స్పిరసీ ఏంటి అంటే అక్కడ డ్రగ్స్ అనేటువంటిది విచ్చలవిడిగా ఉంది. ఆ విషయం అమ్మాయికి తెలిసింది. సో అది పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తా అనడము లేదా ఎవిడెన్స్ అంతా సేకరించిన తర్వాత పోలీసులకు చెప్తా అనడం తోటి వాళ్ళు తనని ఆ రకంగా కిరాతకంగా చంపారు అనమాట. అంటే ఇప్పుడు ఆ డ్రగ్స్ ఇష్యూ ఏంటి, అసలు హాస్పిటల్ ఏం జరుగుతుంది అనేది అందరూ మర్చిపోయారు. ఇంకా ఒక రంగం మీరు బ్రేకింగ్ న్యూస్ చెప్పినట్టే ఇది దాదాపు ఈ విషయం పెద్దగా బయటికి రాలేదు. మీరు చెప్తున్న రీజన్ చూస్తే చాలా పెద్ద బ్రేకింగ్ అని అనుకోవాలి. అసలు రీజన్ ఏంది ఇంతవరకు బయటికి రాలేదు. ఓకే కంటిన్యూ. ఎందుకు ఆమె మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది అనేది రీజన్ చూసినప్పుడు ఆమెకి చాలా మటుకు హాస్పిటల్స్ మెడికల్ కాలేజ్ లో డ్రగ్స్ అనేటువంటిది విచ్చలవిడిగా ఉండడము, తను చూడడము, వారికి వార్నింగ్ ఇవ్వడము, వార్నింగ్ ఇచ్చిన తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేస్తా అనడము, ఆ అమ్మాయి వారి యొక్క కుటుంబ సభ్యులతో అంటే వారి యొక్క అన్నతో గానీ రిలేటివ్స్ తో డిస్కస్ చేయడము, దాని తర్వాత ఇక వాళ్ళు ఎవరైతే ముద్దాయిలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈమె ఎక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందనే భయంతో వారు ఆ రకంగా డ్రగ్స్ కు అలవాటు పడి చేయడం జరిగింది అనమాట. అంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఎవరైతే దాడి చేశాడో ఇంత పాశవికంగా దాడి చేసినటువంటి సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తి హిస్టరీ చూసుకుంటే ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నాడని, దానికి ముందు వరకు ఫోన్ వీడియో చూశాడని, ఆ మధ్యమత్తులో ఆ ఫోన్ వీడియో చూసిన దాంట్లో వెళ్ళి అంత పెద్ద అఘాయిత్యం చేశాడంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నట్టు సంఘటన చూస్తూ ఉన్నాము. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఒక్కరే చేసినట్టు ఏం చెప్పలేదండి. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో క్లియర్ కట్ గా చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. మోర్ దెన్ 1% ఇన్వాల్వ్ ఇన్ దిస్ రేప్ అండ్ మర్డర్ అని వాళ్ళు క్లియర్ గా చెప్పినారు. అంటే ఒక్కడే చేయలేదు, దాంట్లో పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ వాళ్ళ పిల్లలు ఉండడము, వారు మద్యానికి డ్రగ్స్ కి అలవాటు పడడము, ఇవన్నీ దాని వెనక దాగి ఉన్న నిజాలన్నమాట. ఈ నిజాలతో పాటు ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. దాంతో పాటు ఫ్యూచర్ లో ఏ ఒక్క మహిళని ఇబ్బంది పెట్టాలన్నా, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలన్నా చట్టాలు చాలా కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి వేరే దేశాలలో ఎవరైనా రేప్ చేసినట్లయితే బహిరంగంగా గురితీస్తారు. అలాంటి కోట్లల్లో ఏదన్నా ఇలాంటి ఘటనలు చేయాలంటే భయపడతారు.
అవును రాజు గారు, ఓకే. అంటే కఠినమైన చట్టాలు వస్తాయి కానీ సమాజంలో మార్పు కనబట్లేదు. మీరు చెప్పినటువంటి అంతటి ఘోరమైన కఠినమైన నిర్ణయం తీసుకుంటే కానీ సమాజంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు తగ్గేలా కనబట్లేదు. ఓకే, మీరు చెప్పినట్టుగానే ఆ డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వస్తుంది అన్నటువంటి సంఘటనతోనే ఆమెని అత్యాచారం చేసి చంపేశారనేది కూడా విషయం కూడా మీరు చెప్పినట్టు చూద్దాం. అది బయటకు వస్తే అది ఎంతవరకు ఎవరెవరు బయటకు వస్తారో చూద్దాం, దాని మీద మాట్లాడదామండి. నవీనా గారు, డాక్టర్ నవీనా గారు, చెప్పండి. మీరు ఒకప్పుడు ట్రైనింగ్ తీసుకున్నటువంటి డాక్టరే, తర్వాత ఒకప్పుడు మీరు ట్రైనీ డాక్టరే. మీ సమయంలో మీరు చదువుకున్న రోజుల్లో మీరు ట్రైనీగా డాక్టర్ ఉన్నప్పుడు ఆ లేడీ డాక్టర్స్ ఇప్పుడున్నటువంటి లేడీ డాక్టర్స్ మధ్య ఏమైనా సర్వీస్ లోపాలు ఉన్నాయా? ఏ విధంగా ఉన్నట్టు భారీ తేడాల మార్పులు కనబడుతున్నాయి? ఏది చేస్తే ఇప్పట్లో లేడీ డాక్టర్స్కి రక్షణ ఉన్నదంటే మీరేమంటారు? ఇప్పుడు మేము కూడా డ్యూటీస్ చేసామండి, నైట్ డ్యూటీస్ చేసాము. అండ్ నైట్ కాల్స్ వచ్చినప్పుడు అటెండ్ చేసాము, ఐ డొనేషన్ కాల్స్ అటెండ్ చేసాము. అండ్ ప్రాపర్ గా అంటే మాకు కూడా దానికి తగ్గట్టుగా ఒక టీం ఉండేది. ఆ టీం లాగా ఉండేది మాకు. అండ్ నేను చదివింది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా మాకు ఏంటంటే రూమ్ ఉండింది. మాకు ఒక డ్యూటీ డాక్టర్స్ రూమ్ ఉండింది కాబట్టి మాకు ఇట్లాంటి థాట్స్ భయాలు అయితే అప్పుడు ఎప్పుడు రాలేదు. ఇప్పుడున్న పరిస్థితి అది ఇప్పుడు ఆ నార్మ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అన్ని కూడా అన్నది ఎప్పటికప్పుడు ఒక చెకింగ్ పాయింట్ అనేది ఒకటి పెట్టుకుంటే బాగుంటది. అన్నిట్లలో ఇప్పుడు గవర్నమెంట్ లో కానివ్వండి, ప్రైవేట్ కాలేజెస్ లో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఆ చెకింగ్ పాయింట్స్ అన్ని కూడా మ్యాచ్ అవుతున్నాయా, మీట్ అవుతున్నాయా అన్నిటికీ అన్నది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం చేస్తే ఇవాళ ఈ పరిస్థితి ప్రాబబ్లీ వచ్చి ఉండేది కాదు. అంటే ఇప్పుడు డ్యూటీ రూమ్ ఎక్కడో ఉంటుంది, వార్డ్ ఎక్కడో ఉంటుంది, అండ్ డెజర్టెడ్ కారిడార్స్ ఉంటాయి లో వెళ్ళి నడిచి. అండ్ ఇంకొకటి అండి, మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు మీరు మెడికల్ ఫీల్డ్ లో తీసుకుంటే పెరుగుతుంది కూడా. సో ఇప్పుడు మొత్తము అంటే డ్యూటీస్ ఇవన్నీ కూడా అమ్మాయిలకి ఇంకా ఇప్పుడు రెగ్యులర్ గా ఆన్ డ్యూటీస్ ఉంటూనే ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దాన్ని మోర్ సెక్యూర్ వాతావరణం కల్పించాలి, మోర్ సెక్యూర్ అట్మాస్ఫియర్ అనేది చుట్టూ మనకి ఒక ప్రాపర్ గా డ్యూటీ డాక్టర్స్ రూమ్, టాయిలెట్స్ ఇవన్నీ క్రియేట్ చేయడం అనేది చేయాలి. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి సెక్యూర్ ఫీలింగ్ ఉంటే ఆ దాంట్లో వర్క్ చేయడం అనేది అది చాలా నీట్ అట్మాస్ఫియర్ అది. కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే డాక్టర్స్ మీద ఒకటి సెక్యూరిటీ యాక్ట్ ఒకటి కూడా తొందరగానే అది పాస్ చేయాలి. ఇంకా అంటే ఎట్లయితే నిర్భయ యాక్ట్ ఉందో డాక్టర్స్ కోసము స్పెషల్ గా, ఎస్పెషల్లీ లేడీ డాక్టర్స్ కి ప్రొటెక్షన్ కి వీటికి కంపల్సరీగా ఏంటంటే యాక్ట్ అనేది పాస్ చేసి ఇమ్మీడియట్ గా అంటే ఇలాంటివి ఏమన్నా జరగకుండా ఉండడానికి అసలు ఈ థాట్ రావడానికి కూడా భయపడాలి. ఎంతసేపటికి ఇంతకుముందు మీరు అన్నారు అమ్మాయిలు ఇలా ఓకే ఓకే జగన్మోహన్ రెడ్డి గారు లోనే ఉండాలి. అది ఆ అవుట్లుక్ అనేది చిన్నప్పటి నుంచి అబ్బాయిలకి మ్యూచువల్ గా రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చిన్నప్పటి నుంచి స్కూల్లో ఇంటి నుంచే నేర్పించాలి, తల్లిదండ్రులు నేర్పించాలి, స్కూల్లో టీచర్స్ నేర్పించాలి. అట్లా అవుతేనే మారుతుంది. అండ్ అమ్మాయిలకు కూడా మోర్ సెక్యూర్ అట్మాస్ఫియర్ అంటే ఇప్పుడు వాళ్ళకి డ్యూటీ డాక్టర్స్ కి వాళ్ళకి రూమ్ తో పాటు ప్రాపర్ టాయిలెట్ ఫెసిలిటీస్ మెయిన్. ఇప్పుడు మేజర్ గా ఇప్పుడు చూసే దాంట్లో సఫర్ అయ్యేది ఏంటి అంటే అమ్మాయిలు ఎక్కువ టాయిలెట్స్ సరిగ్గా లేకపోవడం. అది ఒకటి కొంచెం సీరియస్ గా తీసుకొని దాని మీద ఏదైనా చేసి ఒకటి చెక్ లిస్ట్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్స్ అవ్వాలి. ఇవన్నీ స్టాండర్డ్స్ మీట్ అవుతున్నాయా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గా ఉందా. ఇప్పుడు అక్కడ పేషెంట్ కి ఏమైనా అవ్వగానే ఫస్ట్ వచ్చి డాక్టర్ ని కొట్టడం కాదు, అక్కడ ప్రాపర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, డాక్టర్ ఏంటంటే ఆ పేషెంట్ కి ట్రీట్ చేసే అన్ని పరికరాలు అన్ని ఉన్నాయా లేదా, ఇవి అన్ని కూడా చెక్ లిస్ట్ అనేది మెయింటైన్ చేయడం అనేది అలవాటు చేయాలి. అండ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అది ఎంతసేపటికి డాక్టర్ ని కోవిడ్ అప్పుడు ఎత్తేసి పొగిడేసి డాక్టర్స్ ఏంటంటే మీరే గొప్ప అని చెప్పేసి పొగిడేయటము. ఇప్పుడు మనుషులను గుర్తించండి. ఓకే నవీన గారు మాట్లాడదు. జగన్మోహన్ రెడ్డి గారు చూశారు కదా, మొత్తం మీద ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు డాక్టర్లు ధైర్యంగా వచ్చి పబ్లిక్కి సర్వీస్ చేయాలంటే భయపడే రోజులు వచ్చినాయి, భయపడే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి లేకుండా ధైర్యంగా డాక్టర్లు ముందుకు వచ్చి సర్వీస్ చేయాలంటే మీ సలహా ఏమంటారు? ప్రముఖంగా జూనియర్ డాక్టర్లు ఫేస్ చేస్తున్నటువంటి 36 గంటల సమయం అనేది కూడా కుదిస్తే ఎలా సమయం కుదించాలంటారు? మీ సలహా ఏంటి? రాజీవ్ గారు ఓకే చెప్పండి, కంటిన్యూ. మనకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆల్రెడీ గైడ్ లైన్స్ ఇచ్చింది ఏమని, 36 గంటల సమయం అనేది కంటిన్యూస్ గా చేయకూడదు. ప్రతి ఒక్క డాక్టర్ కి నార్మల్ లేబర్ రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం మనము పాటించాల్సి ఉంటుందండి. కానీ ఇది ఎక్కడ జరుగుతుంది అంటే స్టాఫ్ ఫ్యాకల్టీ కొరత ఉండడం వల్ల. ముఖ్యంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో
ఓకే. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్యాకల్టీ అనేటువంటిది లేదా ప్రైవేట్ హాస్పిటళ్లలో అసలు ఇంకా ఆ మెడికల్ కాలేజ్లో వసతులు ఉన్నాయా లేవా అని కూడా చూడకుండా ఇన్స్పెక్షన్లు అనేవి సరిగా జరగకపోవడం వల్ల ఈ భారం అంతా జూనియర్ డాక్టర్ల మీద పడుతుంది అనమాట. ఓకే. సో వాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కాబట్టి నేషనల్ మెడికల్ కౌన్సిలే నేషనల్ మెడికల్ వచ్చి ఉంటేనే ఇది మనకు సాధ్యమవుతుంది. ఓకే. ఓకేనండి. ఓకే, మీరు ఇచ్చిన సలహా ప్రకారం మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే, ఎందుకంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఒక మెంబర్ కాబట్టి జూనియర్ డాక్టర్ల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకుంటే బెటర్. ఎందుకంటే ధైర్యంగా డాక్టర్ ముందు సర్వీస్ చేయాలంటే వాళ్ళ ప్రాణానికే భయం అయితే సర్వీస్ చేయాలని ఎలా ఇవ్వగలరు, పబ్లిక్ ఇవ్వలేరు కాబట్టి. ఓకే, దాని మీద మాట్లాడదామండి. నవీన గారు, చివరిగా చెప్పండి, ఈ రోజుల్లో ఒక ఆడపిల్లకి అత్యాచారం జరిగినా ఏదైనా మానసికంగా కుంగిపోతున్నటువంటి సందర్భంలో సమాజం ఆమెకి ధైర్యం చెప్పాల్సింది పోయి నీ డ్రెస్సు బాగలేదంటునో, లేకపోతే ఆ సమయంలో అంత అర్ధరాత్రి నీకేం పని అంటునో, ఇలాంటి సమాజం ఎత్తిపడిపోస్తున్న సందర్భంలో ఒక అమ్మాయి, ఒక డాక్టర్నే కాదు, ఏదైనా సరే ఒక ఉద్యోగం చేయాలన్నా, చదువుకోవాలన్నా సమాజంలో ధైర్యంగా ముందుకు ఎలా రాగలుగుతారు? కాబట్టి ఎలాంటి మార్పు వస్తే బాగుండిద్ది అంటారు? సమాజంలో మైండ్ సెట్ మారాలంటారా, లేకపోతే నిజంగానే ఆడపిల్లల డ్రెస్ సెన్స్లు కానీ ఆడపిల్ల ఆ సమయంలో ఎందుకు పని అనేది మారాలంటారు? ఏమంటారు మీ సలహా ఏంటి? నవీన గారు. ఓకే. రాజీవ్ గారు చెప్పండి. ఓకే. ఈరోజు చెప్పండి. ఓకే రాజీవ్ గారు, ఈ రోజుల్లో ఆడపిల్లలు ఏదన్నా సమయ సందర్భంలో సంబంధం లేకుండా ఒక్కోసారి బయటకు రావాల్సిన సందర్భాలు ఉంటాయి. ఆడపిల్లలు కూడా ధైర్యంగా బయటకు వచ్చే సందర్భాలు ఉన్నాయి, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జరగరాని సంఘటన జరిగినప్పుడు, అత్యాచారం జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా దాడి జరిగినప్పుడు చివరికి సమాజమే రివర్స్లో ఆడపిల్లల్ని నువ్వు అలాంటి డ్రెస్ వేసుకోకూడదు, నువ్వు ఆ సమయంలో ఏం పని అంటూ కూడా రివర్స్లో ఆడపిల్లల్ని అంటూ ఉన్నారు. కాబట్టి సమాజం మైండ్ సెట్ మారాలంటారా, ఆడపిల్లలు మారాలంటారా? ఏమంటారు? సమాజం మైండ్ సెట్టే మారాలి. ఎందుకంటే ఇప్పుడు తను డ్యూటీలో ఉన్న పర్సన్, డ్యూటీలో తను ఏం తప్పు చేసిందని తను అక్కడ తను సిన్సియర్ గా 36 గంటల కంటిన్యూస్ డ్యూటీని చేస్తున్న వ్యక్తి పైన అత్యాచారం జరిగింది అంటే ముఖ్యంగా మారాల్సింది సమాజం యొక్క మైండ్ సెట్. చట్టాలు కఠినంగా ఉంటేనే మైండ్ సెట్ మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే పోలీసులు ముట్టుకోవాలంటే ఎందుకు భయపడతారు అనేది బేసిక్ కాన్సెప్ట్. చట్టాలు కఠినంగా ఉంటాయి. వేరే ఏదన్నా ఉద్యోగి, ఇంకా ఏ గవర్నమెంట్ ఉద్యోగి పైన యాక్షన్ తీసుకోవాలంటే అటాక్ చేసినప్పుడు ఆ చట్టాలు అయితే కఠినంగా పనిచేస్తాయో అదే రకంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లలో ఉన్నటువంటి డాక్టర్ల పైన కానీ వైద్య సిబ్బంది పైన కానీ ఎవరైనా అటాక్ చేసినప్పుడు అంతే కఠినంగా చట్టాలు అమలైనప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటుంది. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అంటే, చనిపోయింది ఒక మహిళ, దారుణంగా చంపబడింది ఒక మహిళ అన్నమాట. ఆ మహిళ దారుణంగా చంపబడినప్పుడు మనం ఎప్పుడైతే ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ విషయంలో ఎలా అయితే ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యారో అదే రకంగా అభయ విషయంలో ఓన్లీ హెల్త్ కేర్ వర్కర్స్, దాంతో పాటు కొంతమంది యాక్చువల్గా రాజు గారు, యాక్చువల్గా నిర్భయ సంఘటన ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత దాదాపు కొన్ని చట్టాలు కఠినంగా తీసుకొచ్చాయి. ఆ చట్టాలు అంత నిర్భయ తర్వాత తీసుకొచ్చిన చట్టాలు కూడా భయపడట్లేదంటే ఇక అంతకంటే ఇంకా కఠినమైన చట్టాలు తీసుకురావాలనిపిస్తుంది చూస్తుంటే సమాజంలో చూసినప్పుడు. అలా అంతే. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక దానికి భయపడాలి అంటే అది అంత కఠినంగా ఉండాలి అన్నమాట. అవును. అయితేనే మనం అప్పుడే దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోగలం. ఇప్పుడు నేను ఇంతకు చెప్పినట్లుగా ప్రజలందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కన్న తల్లి ఉంటుంది, చెల్లి లేదా అక్క, అందరికీ మహిళ ఉంటేనే సృష్టి. కాబట్టి మహిళా సమాజానికి తోడుగా రక్షణగా మన యొక్క బాధ్యతగా దేశం ముందుకు వెళ్ళాలి అంటే మహిళ యొక్క సహకారము, వారి యొక్క సపోర్ట్ అవసరం. కాబట్టి డాక్టర్లు, మా హెల్త్ కేర్ సిబ్బంది కాకుండా కొన్ని సంఘాలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు పోరాడాలి. ఇది ఈ రోజు ఒక డాక్టర్ కి జరిగి ఉండొచ్చు, రేపు మన ఇంట్లో జరగవచ్చు, ఇంకెవరికైనా జరగవచ్చు. రైట్, అవునండి. ఏదైనా సరే ఆడపిల్లల రక్షణగా సమాజంలో తిరగాలంటే కొన్ని చట్టాలు తీసుకురావాల్సిన రాజీవ్ గారు. ఓకే, సమయం అయిపోయింది. చర్చలో పాల్గొన్నందుకు డాక్టర్ వెంటపాటి పుల్లారావు గారికి, అదేవిధంగా డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, డాక్టర్ నవీనా గారికి, డాక్టర్ రాజీవ్ గారికి ధన్యవాదాలండి. అది ఏమైనా కోల్కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ మీద జరిగిన సంఘటన ఈరోజు 24 గంటలు వైద్య సేవలు నిలిపివేశారు. కేవలం వైద్యులే కాదు, ఈ సంఘటన మీద అనేక మంది సెలబ్రిటీలు, సామాన్య మానవులతో సహా నిరసన తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సంఘటన పునరావృతం జరగకుండా ఉండాలంటే సమాజంలో కఠినమైన చట్టాలు రావాలని కోరుకుంటూ ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. రేపటి మళ్ళీ డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.